నాన్ అనాటోనమస్ కంటే అటానమస్లో చదివినటువంటి విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి అడ్వాంటేజ్ అటానమస్ అనేటువంటి దాంతో ఉంటుంది. ఇకపోతే కాలేజ్ విషయానికి వస్తే మంచి వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి, నువ్వు ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో స్విట్జర్లాండ్లో చదివినటువంటి ఒక వాతావరణం ఫీలింగ్ అనేటువంటి కలిగే విధంగా ఉంటుంది. ఈ కాలేజ్ నుంచి కూడా చాలా మంది విద్యార్థులు మన కాలేజీలో ప్రతి సంవత్సరం జాయిన్ అవుతున్నారు, ఇప్పుడు కూడా చదువుతున్న ఉన్నారు. మీ సీనియర్స్ ఏదైనా సందర్భంలో అడిగితే కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఈ అటానమస్ ఈ కళాశాలలో ఎట్లున్నది వాతావరణం అనేటువంటిది. మీకు ఫిజికల్గా ల్యాబ్స్ కూడా విశాలమైన ల్యాబ్సే కాకుండా నీకు లక్షల విలువ కలిగినటువంటి మెటీరియల్తో కూడుకున్నటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. కేసీఆర్ గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి సమయంలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాడు కనుక తన నియోజకవర్గంలో కళల సౌధంగా భావించినటువంటి ఈ కళాశాలను ఆ హబ్బును మొత్తం అధునాతనమైనటువంటిది, ఎక్కడ కూడా బిట్స్ పిలాన్లో కూడా కనిపించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ప్రత్యేక సదుపాయాలు ఈ అటానమస్ కళాశాలలో కనబడతా ఉన్నాయి. వాటిని మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే తూప్రానికి సంబంధించినటువంటి భవానీ అనేటువంటి ఒక మేడం మా కళాశాలలో ఫిజిక్స్ ల్యాబ్లోనే ఉన్నటువంటి మెటీరియల్తో తన పరిశోధనలు చేసి పిహెచ్డి అవార్డు కూడా తీసుకున్నది. అట్లా మిగతా డిపార్ట్మెంట్ల వైజ్ కూడా ఒక పిహెచ్డికి అవసరమయ్యేటువంటి మెటీరియల్ పరికరాలకు సంబంధించిన అన్నీ కూడా అవైలబుల్గా కళాశాలలో ఉన్నాయి. ఈ అవకాశాలు మీకు ప్రైవేట్ కళాశాలలో లేవు ఎక్కడ కూడా. వాళ్ళు చిన్న చిన్న ల్యాబ్స్ ఒక 10,000 5,000తోనే ఉన్నటువంటివి. ఇంత పెద్ద అవకాశం ఎక్కడ కూడా లేదు. ఈ అవకాశం మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఉంది కనుక మీరు వాటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మనం ఇంకా వీటితో పాటు ఇంకా ఏంటంటే మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా రెండింటిలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మనకు కంప్యూటర్ల పరంగా కూడా చూస్తే జేకేసీలో ఒక 50 కంప్యూటర్ల వరకు ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించిన దాంట్లో ఒక 50 నుంచి 70 అనుకుంటాను, బహుశా 70 ఉన్నాయి. మీకు లైబ్రరీలోకి వెళ్తే అందులో కూడా మీకు అడిషనల్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి డిపార్ట్మెంట్కు ఒక కంప్యూటర్ చొప్పున మీకు అవైలబిలిటీ అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది, కంప్యూటర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కనుక ఆ కంప్యూటర్ యూజ్ చేసేటువంటి క్రమంలో మనకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. లైబ్రరీ కూడా మిగతా కాలేజీల కంటే మనకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి లైబ్రరీ ఉంది. ఒక 25,000 బుక్స్ మనకు వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి ఇంక్లూడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి వాటితో పాటు మనకు జర్నల్స్ బుక్స్ అనేటువంటి 25,000 వరకు బుక్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఈ జర్నల్స్ అనేటువంటిది ఉంది. అంటే మన ఫోన్లో కనుక ఏ విధంగా అయితే యూట్యూబ్లో కొడుతుంటాము, మనకు సో ఇది మ్యాటర్ కావాలని మనం యూట్యూబ్లో మనం పలకగానే లేదా టైప్ చేయగానే ఎట్లయితే వస్తుందో అట్లాగే మీరు లైబ్రరీలో కూర్చొని కంప్యూటర్లో కనుక మీరు టైప్ చేయగలిగితే దానికి సంబంధించిన వీడియో కానీ దానికి సంబంధించిన పుస్తకం కానీ మీకు అందుబాటులో వచ్చేటువంటి అవకాశము ఈ లైబ్రరీ అనేటువంటిది మన కళాశాలలో అందుబాటులో ఉంది. ఇంకొక కళాశాలలో మిగతా కాలేజీలకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే ఎన్సీసీ అనేటువంటిది సరౌండింగ్లో ఎక్కడ లేదు. మనం ఎన్సీసీ గజ్వేల్లో ఏ కాలేజీలో లేదు, తుమ్రాన్లో అయితే ఉంటే ప్రైవేట్ కాలేజీలలో అసలే ఉండనే ఉండవు. కాబట్టి ఎన్సీసీ అనేటువంటిది అందుబాటులో ఉంది. ఎన్సీసీ వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే 2% రిజర్వేషన్ అనేటువంటిది ఎన్సీసీ క్యాండిడేట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ 2% రిజర్వేషన్ అనేటువంటి పొందడానికి మనం కొన్ని సి సర్టిఫికేట్ అనేటువంటి సంపాదించుకోవచ్చు. మన కాలేజీ నుంచి ఎక్కువ మొత్తంలో సి సర్టిఫికెట్లు అందులో జాయిన్ అయినటువంటి వాళ్ళు 90% సి సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఆర్డి రాష్ట్రపతి పరేడ్ మనం జనవరి 26 నాడు రాష్ట్రపతి ముందు వివిధ కళా బృందాల వాళ్ళు వాళ్ళ ప్రదర్శన చూపిస్తుంటారు. ఆ ప్రదర్శనలో భాగంగా ఎన్సీసీకి సంబంధించింది కూడా ఒక పరేడ్ ఉంటుంది. అంటే మిలిటరీ వాళ్ళు ఏ విధంగానైతే మనకు ఆర్మ్ ఫోర్స్ వాళ్ళు ఎట్లయితే చేస్తారో నేవీ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళు చేసినటువంటి ప్రదర్శన మాదిరిగానే ఎన్సీసీ వాళ్ళ నుంచి కూడా గౌరవ వందనం రాష్ట్రపతి గారు స్వీకరిస్తుంటారు. దానికి వెళ్ళే అవకాశం కూడా మనకు ఆర్టీ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సెలెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళలో గజ్వేల్ నుంచి కూడా ఒకరు ఉంటున్నారు. దానికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అందరూ మీకు ఫొటోస్ అన్ని ఇచ్చాను నేను. ఎక్కడ కూడా ఉట్టి విషయాలు కాకుండా మీకు విత్ ప్రూఫ్తోనే ఎవిడెన్స్తోనే మీకు అందులో ఉన్నటువంటి ఫోటోలు నేను ప్రింట్ చేయించాను కాలేజీకి సంబంధించినటువంటి. దానికి కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నేషనల్ క్యాంప్ సెలెక్ట్ కాకపోయినా రీజనల్ క్యాంప్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, స్టేట్ క్యాంప్స్ అనేటువంటివి వాటికి సెలెక్ట్ అయినా కూడా మనకు అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంటుంది. అది ఇష్టమైన వాళ్ళు జాయిన్ కావచ్చు, ఇష్టం లేనటువంటి వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే హాస్టల్ వసతి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పోయినా అక్కడ కూడా రేకుల షెడ్లు లాంటివి వేసి ఇప్పుడు ఈ హాస్టల్ A2 హాస్టల్ కానీ E1 హాస్టల్ కానీ లేకపోతే బి హాస్టల్ బాగుంది కానీ సి హాస్టల్ డి హాస్టల్ ఇట్లాంటి హాస్టల్ కనుక చూస్తే
ఆ హాస్టళ్లలో రేకుల షెడ్లు ఎప్పుడో నిజాం కాలంలో వేసినటువంటి షెడ్లలోనే హాస్టల్గా ఉంచుతున్నటువంటి సందర్భం. కానీ మన దగ్గర అట్లా కాకుండా ప్రతి రూమ్ కు విత్ అటాచ్ బాత్రూమ్ తోని అద్భుతమైనటువంటి హాస్టల్ వసతి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ముందు అప్లై చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ అవకాశం దొరుకుతుంది. హాస్టల్ వసతి ఉంది. మీరు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లే గ్రౌండ్ ఉంది. ఎందుకంటే మిగతా ఎక్కడ కూడా మీరు ప్రైవేట్ కాలేజీలో చదివితే ఇరికిర్పు గదులలో చదువుతుంటారు, ఇరికిర్పు క్లాసులలో కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది. లైట్ ఉంటే మన కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే లైట్ ఉండదు. కానీ మన దగ్గర మాత్రం అద్భుతమైనటువంటి సోలార్ కనెక్షన్తో కూడుకున్నటువంటిది. చెప్పాను కదా ఇంతమందికే, ముఖ్యమంత్రి తన కళలు కన్నాడని గతంలో ఆయన కళలను అక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి 24 hours సోలార్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ ఉత్పత్తి అయినటువంటి కరెంటు సమస్య అనేటువంటిది ఎప్పుడు రాదు. రెండోది లిఫ్ట్ కూడా, అంటే పైకి ఎక్కే వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా మన కళాశాలలో ఆ లిఫ్ట్ అవకాశం అనేటువంటిది కూడా మన కళాశాలలో ఉంది. ఇట్లా అన్ని సౌకర్యాలు ఇది ఉంది అది లేదు అనకుండా ప్రతి సౌకర్యంతో కూడుకుంది. ఇక టీచింగ్ విషయానికి వస్తే అందరూ పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు, నెట్ స్లెట్ అనేటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు. నీకు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రైవేట్ కాలేజీలలో దొరకరు నీకు. ఆ తర్వాత పీజీ చేసిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దొరకరు నీకు. నెట్ స్లెట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా దొరకరు. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ కాలేజీల యొక్క పరిస్థితి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఫీజులు వెళ్ళకపోవడం వల్ల మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫ్రీగా చెప్తారు, కానీ తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఫీజు కట్టాల్సిందే, కడితే మీకు టీసీలు ఇస్తాం లేకపోతే ఇవ్వము అని చెప్పి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న లాస్ట్ 6 months బ్యాక్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ మొన్న అంతకు ముందుకు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీల వాళ్ళందరూ కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు గవర్నమెంట్ కనుక ఈ సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు శాంక్షన్ చేయకపోతే మేము కాలేజీలకు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇలా ఏ రకమైన పరిస్థితి ఉందో, అంటే ఎప్పుడు మూసేస్తారో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఇలా ప్రైవేట్ కాలేజీలలో నెలకొని ఉన్నది. చాలా కాలేజీలలో, కొన్ని కాలేజీలు ఉంటే మెయింటైన్ చేస్తే చేయొచ్చు, కానీ చాలా కాలేజీలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతులలో, అంటే ఒక సంవత్సరానికి నువ్వు ఈ సిలబస్ మొత్తం చెప్తే నీకు 10,000 20,000 ఇచ్చేస్తాం, నువ్వు మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి అని. అంటే 10 నెలల్లో చెప్పాల్సినటువంటి, మనకు జూన్ నుంచి ఏప్రిల్ వరకు దాదాపుగా మనకు చెప్పాల్సినటువంటి చదువును ఒక 2 గంటలలో, మనం 10 రోజులలో తినాల్సినటువంటి తిండిని ఒక 2 పూటలలోనే తినమని తినగలుగుతామా? ఆ పద్ధతులు వాళ్ళు చదువు చెప్పి సిలబస్ అయిపోయింది అనేటువంటి పరిస్థితులలో ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నింటికి అతీతమైనటువంటి పద్ధతిలో మంచి ఎక్స్ప్లెనేషన్తో డిజిటల్ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి BA కానీ బీకామ్ కానీ BSc కానీ ఏవైనా కంప్యూటర్ కానీ వాటికి సంబంధించినటువంటివి కూడా మంచి ల్యాబ్స్తో కూడుకున్నటువంటి, ఇంటర్నెట్ సౌకర్యంతో కూడుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ బోర్డ్ టీచింగ్ అనేటువంటిది కూడా మనకు అందుబాటులో ఉంది. సో ఇట్లా అన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి అటానమస్ కాలేజీ. మీకు ఈ అటానమస్ కాలేజీలో ఇవన్నీ బెనిఫిట్స్ జరిగేటువంటి మన ప్రయోజనాలు ఉన్నాయి కనుక మీరు అటానమస్ కాలేజీని చూస్ చేసుకుంటే మీ జీవితం ఉజ్వలంగా ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడన్నా గవర్నమెంట్ కాలేజీలలో చదివినటువంటి విద్యార్థికి ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. వీటితో పాటు మధ్య మధ్యలో మీకుంటే అంటే మన ఫీల్డ్ విజిట్కి సంబంధించినటువంటి ఏముంటాయి, తర్వాత విజ్ఞానానికి సంబంధించినటువంటి టూర్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అందుకే మీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఒక్కటి కూడా కనిపించదు. మీరు చూడండి, ఏ శ్రీ చైతన్యనో నారాయణనో నలందనో లాంటి వాటిలలో చేస్తారు తప్ప ఇంకోటి. ఇవన్నీ బాగున్నాయి కనుకనే మీకు ఇచ్చిన కరపత్రాలలో గత సంవత్సరం జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మన కళాశాల నుంచి ఎంపికైనటువంటి వివిధ డిపార్ట్మెంట్ మంచి మంచి పోస్టులలో ఎంపికైనటువంటి వాళ్ళ ఫోటోలు కూడా వేసినాం. వాళ్ళ పేర్లు, వాళ్ళకి ఏ రకమైన జాబ్ వచ్చింది అనేటువంటిది వాటిలలో కూడా వేసినాం. ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి. విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది, అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి జిమ్ కూడా మీకు అక్కడ చూడండి. జిమ్ అనేటువంటిది కూడా ఎక్కడ కూడా మీకు తూప్రాల్లో కూడా అంత మంచి జిమ్ దొరకకపోవచ్చు నాకు తెలిసి. సో అంత మంచి జిమ్ కూడా అందుబాటులో ఉంది. మంచి అనుభవజ్ఞులైనటువంటి సార్ ఉన్నారు. మంచి అటానమస్ వచ్చింది, కోఎడ్యుకేషన్ అనేటువంటి కాలేజ్ అది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి కళాశాలను ఉపయోగించుకోండి. వీలైతే ఒకసారి చూడండి మన కళాశాలను.